పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం గత 5 ఏళ్లలో ఎంతో నిర్లక్ష్యానికి గురైందన్నారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు కూటమి నేతలు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో క్రీడా ప్రాంగణం నిర్లక్ష్యానికి గురైందని పూర్వ వైభవం తెచ్చి క్రీడలు, ఎడ్ల పందాలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నర్సరావుపేట పట్టణంలో డాక్టర్ కోటెల గారి ఇండోర్ స్టేడియం దగ్గర అందరం కూడా ఉన్నాము. ఈ స్టేడియాన్ని డాక్టర్ కోటెల గారు ఆ రోజు ఎంతో మక్కువతో కట్టించడం జరిగింది. దాదాపు 26 ఎకరాలు స్థలంలో ఈ స్టేడియాన్ని కట్టించడం జరిగింది. ఎంతో ఘనంగా ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఈ స్టేడియంలో అన్ని వస్తువులు కూడా ఉన్నాయి. జిమ్ చేయడానికి కానీ, క్రికెట్ ఆడటానికి, వాలీబాల్ ఆడటానికి, షటిల్ ఆడటానికి, షటిల్ ఇండోర్ స్టేడియం కూడా ఉంది. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా గడిచిన 5 ఏళ్లలో వ్యవస్థ అంతా పాడైపోయింది. వాళ్ళ స్టేడియం కూడా రూపురేఖలు మారిపోయినాయి. ఇటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ దాదాపు వాకర్స్ అందరూ కూడా రోజుకు 2000 నుంచి 3000 మంది వస్తారు. అందరూ కూడా ఈ స్టేడియాన్ని అప్గ్రేడ్ చేయమని అడుగుతూ ఉన్నారు. పారిశుద్ధ్యం కూడా బాగా తగ్గిపోయింది. వాకింగ్ ట్రాక్ కూడా రాళ్ళు ఉన్నాయి. మన సంవత్సరంలో ఈ ఉమ్మడికోట వచ్చిన తర్వాత కూడా స్టేడియాన్ని 2 సార్లు బాగు చేశాము. వాకింగ్ ట్రాక్ మట్టిదోలి రోలర్ కూడా వేయించడం జరిగింది. అయినా కానీ ఇవాళ స్టేడియం టికెట్ లైన్ పెరిగిపోయినాయి కాబట్టి ఇక్కడ స్టేడియంని మన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు స్టేడియాన్ని బాగు చేయడానికి